గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిన వ్యవహారం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో కల్తీకి అడ్డుకట్ట వేసేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాము అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. భక్తులకు సురక్షితమైన నాణ్యత కలిగిన ప్రసాదాలు ఆహారాన్ని అందించేందుకు ఈ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పారు. అత్యాధునిక పరికరాలు యంత్రాలతో సిద్ధం చేస్తున్న ఈ ల్యాబ్ కార్యకలాపాలు మార్చిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. ల్యాబ్ ఏర్పాటు పనులు 90% వరకు పూర్తయ్యాయి అని చెప్పారు. ₹25 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ ల్యాబ్ లో స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే 60 రకాల ముడి సరుకులు ప్రసాదాల నాణ్యతను పరీక్షిస్తాయని తెలియజేశారు. ఇక కల్తీ నెయ్యిని దృష్టిలో ఉంచుకొని ఈ ల్యాబ్ లో ప్రత్యేకంగా ఈటంగ్ అండ్ ఈనోస్ మిషన్ లో 3.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఫ్రాన్స్ నుంచి తీసుకొస్తున్న ఈ మిషన్లు నెయ్యి నాణ్యతలో అత్యంత సూక్ష్మ స్థాయిలో లోపం ఉన్నా పసిగడతాయి అని తెలియజేశారు. ఈ ల్యాబ్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 25 కోట్లు మంజూరు చేసింది అన్నారు.